వర్షాలు కురుస్తున్న వేళ రోడ్డు మీద ఎక్కడ గుంతలున్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి సరిగ్గా కనబడు. పబ్లిక్ వర్క్స్ కోసం గుంతలు తవ్వినప్పుడు అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టాలి. పెట్టకపోతే ప్రాణాలు పోవడం గ్యారెంటీ. విజయవాడలో అలాగే విజయవాడలో ఒక మ్యాన్ హోల్ మనిషి ప్రాణం తీసేసింది. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి వ్యక్తి చనిపోయాడు. రాత్రి కురిసిన వర్షానికి నీటితో నిండిపోయింది ఆ మ్యాన్ హోల్ ప్రాంతం. మ్యాన్ హోల్ తవ్విన చోట ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టలేదు అధికారులు. తవ్విన మ్యాన్ హోల్ కనిపించకపోవడంతో వర్షపు నీటిలో పడి చనిపోయారు మధుసూదన్ అనే వ్యక్తి. మధుసూదన్ కుటుంబ సభ్యులకు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. మా ప్రతినిధి వసంత్ ఉన్నారు దీనిపై మరింత సమాచారం ఇచ్చడానికి. వసంత్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఇంతటి నిర్లక్ష్యం గురించి అధికారులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ చెప్పండి. సో నిన్న వర్షం పడట్లేదు కాబట్టి మ్యాన్ హోల్ తవ్వి అలాగే వదిలేశారు. తవ్వినటువంటి మ్యాన్ హోల్కి సంబంధించి రాత్రి భారీగా వర్షం కురిసింది. వర్షం కురిసినటువంటి నేపథ్యంలో మొత్తం ఆ రోడ్డు ఉన్నటువంటి ప్రాంతం, మ్యాన్ హోల్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోయాయి. అయితే ఈ విషయం తెలియని మధుసూదన్ అంటే గులాబ్ మొహద్దీన్ స్ట్రీట్, ఇస్లాంపేట ఏరియా, విజయవాడకి సంబంధించినటువంటి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఆ ప్రాంతంలోనే బయటకు వచ్చినటువంటి సమయంలో దాదాపు 10:30-11 గంటల సమయంలో వర్షం బాగా కురవడం, వర్షం నీరంతా రోడ్డుపై నిలిచిపోవడంతో ఆ మ్యాన్ హోల్ తెరుస్తుందన్న విషయం, మ్యాన్ హోల్ తవ్వారన్న విషయం తెలియనటువంటి మధుసూదన్ అక్కడికి వెళ్ళడం, వెంటనే ఆ మ్యాన్ హోల్లో పడిపోవడంతోనే చనిపోయారు. అక్కడ సకాలంలో స్థానికులు ఆయన బయటికి తీసి సిపిఆర్ చేసి అలాగే ప్రాథమిక వైద్య చికిత్స చేసి బయటికి తరలించిన, ఆసుపత్రికి తరలించినప్పుడు అప్పటికే చనిపోయినట్టు కూడా డాక్టర్లు నిర్ధారించారు. అయితే బీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందంటూ ఇటు కుటుంబ సభ్యులు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్గా కూడా ఉన్నాడు. లోకల్గా ఉన్నటువంటి ఒక డివిజన్కి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో సొంత పార్టీ నేత, పైగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆయన చనిపోయినప్పటికీ కూడా అధికారులు అంత అలసత్వంగా వ్యవహరించడం ఏంటంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారులు కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే నిండు ప్రాణం బలేదు కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్యాన్ హోల్స్ తవ్వినటువంటి క్రమంలో కావచ్చు, లేదా వర్కులు జరుగుతున్నటువంటి క్రమంలో ఇటు వర్షాకాలం వచ్చిందంటే మ్యాన్ హోల్స్ కావచ్చు, లేకపోతే సీల్డ్ తొలగించేందుకు ఎక్కడికెక్కడ ఈ మిషన్స్ తీసుకొచ్చేసి తొలగించే ప్రయత్నం చేస్తుంటే, తవ్వకాలు జరుపుతుంటారు, పనులు చేస్తూ ఉంటారు. అక్కడ సేఫ్టీ బోర్డ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇంజనీరింగ్ అధికారులు కానీ లేకపోతే సంబంధిత అధికారులు అలసత్వం వ్యవహరించినటువంటి కారణంగానే ఈ మధుసూదన్ చనిపోయినట్టు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం అటు కుటుంబ సభ్యులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విషాదం అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో మరింత పటిష్టంగా చర్యలు చేపట్టాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వసంత్. ఈరోజు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడటంతో వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని గుంటలు తవ్వడం, దాని మీద సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం, అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులందరూ దీన్ని స్పందించాలి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే మనుషులు ప్రాణాలకి లెక్కలేక చిన్న వయసులో ఉన్న కుర్రవాడు మధు అని కుర్రవాడు, అతను ప్రాణం ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల, కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంభవించింది.